నమస్తే, నేను జర్నలిస్ట్ రాణా ప్రతాప్. ఇప్పుడే జస్ట్ కొద్దిసేపటి క్రితం ఒక వీడియో చూసిన. సో మన తెలంగాణ జర్నలిస్ట్ కేవీఆర్ని ఆంధ్ర పోలీసులు వచ్చి అరెస్ట్ చేసిన పరిస్థితి. సో సుమారుగా నైట్ 10:30 ఆ టైంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి, సో తను బనిన్ పైన ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. అండ్ వాళ్ళ వైఫ్, కేవీఆర్ వైఫ్ ఎవరైతే వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తారో, సో ఆమెని ఈ పోలీస్ అధికారి చేయబట్టి గుంస్తున్న పరిస్థితి. అంటే నార్మల్గా మన కంప్లీట్గా రాజ్యాంగ విరుద్ధమైన పనులు ఈ ఆంధ్ర పోలీస్ అధికారులు చేస్తారు. ఎందుకంటే లేడీ కానిస్టేబుల్ లేనిది ఆ లేడీని పట్టుకునే అధికారం ఎవరికి కూడా లేదు. సో అలాంటిది ఆ పోలీస్ అధికారి క్లియర్గా మీకు వీడియోలో కూడా కనిపిస్తుంది. క్లియర్గా ఆ వీడియోలో సో తను చేయి పట్టుకొని గుంజుతున్న పరిస్థితి. ఆ అమ్మాయి, ఆ కేవీఆర్ అన్న వాళ్ళ వైఫ్ ఎంత ఏడిచినా సరే వినకుండా సో చేయబట్టి గుంజుకెళ్తున్న పరిస్థితి. అండ్ వాళ్ళ బాబు కూడా ఏడుస్తున్నా సరే వీడియో ఇస్తున్నారు. సో ఎవరు మీరు వీడియో ఎందుకు ఇస్తున్నారని చెప్పి ఈ విధంగా వాళ్ళు బెదిరించే ప్రయత్నం జరుగుతుంది. సో కంప్లీట్ గతంలో కూడా ఇదే విధంగా కర్నూలుకి సంబంధించిన పోలీస్ అధికారులు కావచ్చు, లేకపోతే ఏపీకి సంబంధించిన పోలీస్ అధికారులు సో కేవీఆర్ని తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్టు కొట్టడం. అండ్ వచ్చిన తర్వాత తన కన్ను కూడా కమిలిపోయిన పరిస్థితి. కన్ను కింద ఈ భాగం ఏదైతే అది కమిలిపోయిన పరిస్థితి. అంటే ఈ విధంగా గతంలో ఈ విధంగానే తీసుకెళ్ళి అక్రమంగా అరెస్ట్ చేసి దాడి చేసి అండ్ రీసెంట్గా కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా చేసి తనని ఈ రోజు అరెస్ట్ చేసి కంప్లీట్గా ఈ నైట్ 9:30 to 10:30 ఆ టైంలో కూడా అతన్ని అరెస్ట్ చేసి అండ్ అక్కడ నుంచి సరూనగర్ పిఎస్ కార్డు తీసుకెళ్ళి అక్కడ నుంచి ఒక ప్రైవేట్ వెహికల్, ఏపీకి సంబంధించిన పోలీసులు సివిల్ డ్రెస్లో వచ్చి సో తెలంగాణకు సంబంధించిన ఒక ప్రైవేట్ వెహికల్లో తనని తీసుకెళ్తున్న పరిస్థితి. అండ్ అలాగే ఎవరైనా సరే అడుగుతున్న జర్నలిస్ట్ రాకేష్ కావచ్చు, వాళ్ళు నువ్వెవరు, నీ ఐడి కార్డు చూపి అని చెప్పి ఈ విధంగా. అంటే నైట్ 10:30 ఆ టైంలో ఆఫ్ డ్యూటీలో జర్నలిస్ట్లో ఉంటాం. సడన్ ఇష్యూ జరిగినప్పుడు సడన్గా వెళ్తున్న టైంలో నైట్ 10:30కి సో మీ ఐడి కార్డు చూపించండి అని చెప్పి పోలీస్ అధికారి అడగడం. సో అంటే కంప్లీట్గా ఇవన్నీ కూడా తెలంగాణలో కూడా ఇంకా ఆంధ్ర పెత్తనం జరుగుతుందా, అండ్ అలాగే తెలంగాణలో ఒక ఆంధ్ర పోలీస్ అధికారులు వచ్చి ఈ విధంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా యావత్ తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. అలాగే ఈ అక్రమ అరెస్ట్ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే బేషరతుగా సో తనని రిలీజ్ చేయాలి, కేవీఆర్ని రిలీజ్ చేయాలి. అలాగే దీనిపైన పలు సెక్షన్లు, సుమారుగా 6-7 సెక్షన్లు పెట్టి అండ్ అలాగే నాన్ బెయిలబుల్ అఫెన్స్ కిందకి ఇది నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసి సో తీసుకెళ్ళిన పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ ఇలా నైట్ టైం అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. అలాగే ఏదైనా సరే అరెస్ట్ కానీ ఏదైనా ఉంటే అది రేపు మార్నింగ్ టైంలో తీసుకెళ్లాలని చెప్పేసి మేము చెప్తున్నాం. అలాగే ఈ అరెస్ట్ని కూడా కంప్లీట్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.